నమస్తే అందరికి, నేను మీ సోకాళ్ళు బక్క ప్రాణి. నేను రీసెంట్ వీడియోస్ లేపినా కదా మైసమూడు దగ్గరలో రూమ్ తీసుకున్నామని. సో రూమ్ కి లగేజ్ మొత్తం షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే మా హాస్టల్ తీసుకోవడానికి ఒక రైస్ బ్యాగ్ కావాలి. సో నేను మా ఫ్రెండ్ కలిసి మా ఊరికి వెళ్ళినాం. ఊరికి వెళ్ళి బియ్యం బస్తా తీసుకొని భువనగిరికి వచ్చి మళ్ళీ మా ఇద్దరు లగేజ్ మొత్తం కార్లోకి ఎక్కించినాం. అయితే మేము రూమ్ లో మొత్తం 3 మెంబర్స్ ఉంటున్నాం. ఇంకా మూడో ఫ్రెండ్ అయితే మేడిపల్లిలో ఉన్నాడు. వాడు ఉండేది మేడిపల్లి కానీ వాడు మేడిపల్లి స్టార్ కాదు. ఈ పెద్ద మనిషి మీ అందరికి తెలిసిన మేడిపల్లి స్టార్, కానీ మాకు తెలిసిన మేడిపల్లి నక్షత్రం మాత్రం వీడే. ఇక వాళ్ళ లగేజ్ మొత్తం కార్లోకి ఎక్కించినాం. కానీ మేము అనుకున్న దానికన్నా చాలా లగేజ్ అయింది. ఇక ఎట్నోట్లు అడ్జస్ట్ అయ్యి తీసుకొని పోయినాం. ఇక రూమ్ కి వచ్చి లగేజ్ మొత్తం రూమ్ లోకి షిఫ్ట్ చేసినాం. ఇక లగేజ్ మొత్తం ఒక సైడ్ పెట్టేసి నార్మల్ గా మా ఇంట్లో చెప్పిరని చెప్పేసి చిన్నగా పాలు పొంగిచ్చినాం. ఇక మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 6:30 అట్లా అయింది. ఇక అప్పటికి మేము ఏం తినలేదు, ఫుల్ ఆకలి అవుతుంది. సరే ప్రతిసారి రెస్టారెంట్ లో అటు ఇటు బయట తింటున్నామని చెప్పేసి ఈసారి కొత్త ట్రై చేద్దామని రోడ్ సైడ్ పెట్టిన బర్గర్ రైస్, చికెన్ రైస్ పెడతారు కదా, అక్కడ ఆపినాం. అక్కడ పోయి అంకుల్ అడిగితే అప్పటికి అన్ని ప్యాక్ చేస్తున్నాడు. సరే ఒకసారి అడుగుదామని అడిగినా, పర్లేదు బాబు రండి వడ్డిస్తా అని చెప్పి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. వాళ్ళు ప్యాక్ చేసి మొత్తం మళ్ళీ అన్బాక్స్ చేసి మాకు సర్వ్ చేసినారు. లాస్ట్ క్లోజింగ్ టైం అయినా సరే మంచిగా వేడి వేడి రైస్ ఇంకా చికెన్ కర్రీ పెట్టిండు. ఇక అక్కడ తినేసి మళ్ళీ భువనగిరి రిటర్న్ అయిపోయినాం. ఇక ఒక ఫ్రెండ్ ని గట్కేసారి డ్రాప్ చేసి మేము భువనగిరికి వచ్చేసినాం. ఇవాళ ఫుల్ తిరిగి అలసిపోయినా. ఇక డైరెక్ట్ ఇంటికి వచ్చి పడుకున్నా.